హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ శ్రీనిధి. మన ఇండియాలో రేప్ కల్చర్ ఎంత బాగా డెవలప్ అవుతుంది అన్నది చెప్పడానికి మనకి చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీడే ఎక్కడో చోట రేప్స్ జరుగుతూనే ఉంటాయి. అవి చాలా తక్కువ మోతాదులో పోలీస్ స్టేషన్స్లో రిపోర్ట్ అవుతూ ఉంటాయి. చాలా రేప్ కేసెస్ అసలు బయటకు కూడా రావు. అండ్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో పరిస్థితుల ప్రభావం వల్ల లేకపోతే నిస్సహాయత వల్ల వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోరు. చాలాసార్లు పదే 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 అత్యాచారానికి గురవుతూ ఒక్కరోజు ఇంకా ఆ నిస్సహాయత అదంతా కాదు, నేను ఖచ్చితంగా బయటపడాలని చెప్పేసి బర్స్ట్ అవుట్ అయిన తర్వాత ఇచ్చే కేసెస్ కొన్ని ఉంటాయి, తర్వాత వెలుగులోకి వచ్చే కేసెస్. అట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి కదా. అయితే కొన్నిసార్లు సమాజంలో కొంతమంది బయటికి వచ్చి నేను గత 4 సంవత్సరాలుగా రేప్కి గురవుతున్న ఫలానా వ్యక్తి నుంచి అని ఇట్లా చెప్పినప్పుడు, అంటే 4 years నువ్వు ఎంజాయ్ చేసినావు, ఇప్పుడు నువ్వు కంప్లైంట్ చేస్తున్నావా, ఇట్లాంటి మాటలు కూడా మనం సమాజం నుంచి ఎదుర్కొంటాం. వాటి మీద ప్రత్యేకమైన వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా. అయితే ఈ 1 week నుంచి మీరు బాగా గమనిస్తే పోక్సో చట్టం గురించి విపరీతమైనటువంటి విమర్శలు కానీ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు కానీ వినిపిస్తున్నాయి. పోక్సో యాక్ట్ గురించి మళ్ళీ మన తెలుగు సమాజాల్లో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చర్చ రావడానికి కారణం ఏంటి అంటే కోర్టు సినిమా వల్ల పోక్సో యాక్ట్ గురించి మళ్ళీ ఒకసారి జనాలు మాట్లాడుకుంటున్నారు అనేటటువంటి ఒక కోణం మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో పోక్సో యాక్ట్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని, అంతేకాకుండా కోర్టు సినిమాలో పోక్సో యాక్ట్ని వాళ్ళు ఏ రకంగా ఏ కోణంలో వాళ్ళు చూపించిండ్రు అన్న దాని మీద నాకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే విషయం కూడా నేను ఇంకో వీడియోలో చేస్తాను. కాకపోతే ఈ వీడియో మాత్రం ఎక్స్క్లూజివ్గా మన భారతదేశంలో మహిళలకి రక్షణ లేదు అని ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా, దానికి ఒక విదేశీ మహిళ చేసినటువంటి ఒక కామెంట్ని చూపిస్తా. ఆ తర్వాత మన దేశంలో మనకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి వచ్చే రేప్స్ గురించి మీకు ఒక అవగాహన కల్పిస్తా. చాలా వరకు బయటపడనటువంటి రేప్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ దాదాపుగా సుమారుగా 70% రేప్ కేసులు దగ్గరి వాళ్ళ నుంచి జరుగుతున్నటువంటివే అని చెప్పేసి నివేదికలు ఉన్నాయి మనకి. చాలామంది రేప్స్కి గురై కూడా బయటకు చెప్పకపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒక కారణం అవుతుంది. తెలిసిన వాళ్ళనో, కుటుంబ సభ్యులనో, వీధి చివరిన వాళ్ళనో ఏదో ఒక కారణం చేత తెలిసిన వాళ్ళే, మనకి పరిచయం ఉన్న వాళ్ళ నుంచే అత్యాచారానికి గురవుతున్న సందర్భాలు, అట్లాంటి కేసెస్ చాలా ఉంటాయి. అయితే అట్లాంటి ఒక కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనను మనం ఒకసారి చూద్దాము. సూర్యాపేటలో జరిగింది. యువతిపై రేప్, వీడియో తీసిన మరో యువతి. ఇట్లాంటివి దారుణాలంటే రేప్ కల్చర్ చాలా క్యాజువల్ అయిపోయింది, చాలా నార్మలైజ్ అయిపోయింది మన ఇండియన్ సొసైటీలో అనడానికి ఇట్లాంటి కేసెస్ ఇంకా చాలా దారుణంగా ఊతమిస్తాయి. మీరు ఇక్కడ గమనిస్తే బాధితురాలు ఒక మహిళనే ఉన్నది ఆబ్వియస్గా, కానీ బాధ్యుల్లో ఒకరు కూడా మహిళనే అవటం ఎంత దుర్మార్గమైనటువంటి అంశం. ఈరోజు నేను ఒక మహిళగానే, ఒక అమ్మాయిగానే ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నా. 2 మహిళల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక మహిళ విక్టిమ్, ఇంకొక మహిళ కల్ప్రిట్స్లో వన్ ఆఫ్ ది కల్ప్రిట్స్. సో వార్త ఏముంది అంటే సూర్యాపేట డిస్ట్రిక్ట్ హుజూర్ నగర్లో యువతిపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్ నగర్కు చెందిన రోజా తన స్నేహితురాలిని ఇంటికి పిలిచింది. ఆ తర్వాత మద్యం తాగించి మత్తులోకి తీసుకువెళ్ళిన తర్వాత రోజా ప్రియుడైనటువంటి ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఎవరైతే రోజా అనే అమ్మాయి ఉందో ఆమె వీడియో తీసిందంట. ఆ తర్వాత మళ్ళీ మొన్న బుధవారం మళ్ళీ ఇంకొకసారి ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి ఆమె చేత బలవంతంగా ఈసారి హరీష్ అనే వ్యక్తి కోరిక తీర్చాలి అని చెప్పేసి ఆ రోజా డిమాండ్ చేసిందంట. చూడండి ఎట్లా ఉన్నాయి ఈ ట్రైట్స్ అన్నీ. అంటే ఎంతటి విపరీతమైనటువంటి ఆలోచన విధానంలోకి మనం కూరుకుపోతున్నాం. దీనికి మూలాలు ఎక్కడున్నాయి అంటే మనం ఏం వెతకాలి, ఎటువైపు చూడాలి, ఎవరిని పాయింట్అవుట్ చేయాలి. నిన్ననే నేను ర్యాండమ్గా ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. ఒక పాపులర్ అంటే యూట్యూబ్ ఛానల్స్లో సగం దరిద్రమైన ఛానల్ ఇదే అనేటటువంటి ఒక ఛానల్ ఉంటుంది చూడండి. ఆ ఛానల్ ఒక వీడియో వచ్చింది. వైఫ్ స్వాపింగ్ వీడియో, అంటే వైఫ్ స్వాపింగ్ సంఘటనలు బయటపడుతున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఒక క్రియేటెడ్ డ్రామా లాగా ఉంది ఆ వీడియో, భార్యల మార్పిడి అనే అంశం మీద. సో అది కనబడ్డది. అందులో యాంకర్ చేస్తున్నటువంటి అతికి, తర్వాత అందులో కూర్చున్నటువంటి జడ్జి చేస్తున్నటువంటి అతికి చాలా అసహ్యం అనిపించింది.
మన సమాజాలలో ఎట్లా ఆలోచిస్తున్నాము, మనం ఏం కాంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎట్లాంటి విలువల్ని మనం నేర్చుకుంటున్నాము, స్వయంగా మీడియా కూడా ఎట్లాంటి విలువల్ని ఇస్తుంది. ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనం ఏం చూపిస్తున్నాము, మనం ఏం చూస్తున్నాం, ఇవన్నిటిని కూడా మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక అమ్మాయి అయ్యుండి ఆమె ఇంకొక అమ్మాయిని అత్యాచారం చేస్తుంటే, అది కూడా తన ప్రియుడు అత్యాచారం చేస్తుంటే ఎంకరేజ్ చేయడం అనేది ఎంత విపరీతార్థమైనటువంటి అంశం అన్నది మీరు ఆలోచించాలి. ఎంత వైల్డ్ ఇన్స్టింక్ట్ అది అసలు హ్యూమన్ ఇన్స్టింక్టేనా? పశువులు చేస్తారు కదా అట్లా. సో ఇట్లాంటి సంఘటనలు కూడా మన సమాజాలలో జరుగుతున్నాయి. ఎక్కడైతే మహిళ దేవతలాగా పూజింపబడుతుందో అక్కడనే సాటి దేవతనే ఇంకో దేవతని అత్యాచారం చేయమని ముందలికి నెట్టుతున్నటువంటి పరిస్థితులు ఇవి ఒకవైపు ఉంటే, ఆ తర్వాత ఇంకో రకమైన దానికి ఇన్స్టెన్స్ ఏంటంటే, రీసెంట్గా ఒక విదేశీ మహిళ భారత్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆమె టూరిస్ట్ గైడే ఎవరినైతే ఆమె ఆశ్రయించి ఆమె ట్రిప్కి సంబంధించిన గైడెన్స్ తీసుకుంటుందో ఆ గైడే ఆమెను అత్యాచారం చేసిందంట మెడిటేషన్ చేస్తుంటే. చూస్తున్నారా? మేరా భారత్ మహాన్ హే. భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం ఒక గొప్ప స్థితిలో నిలబెడతాము అని చెప్పేసి నిరంతరం మన నాయకులు మనము రక్తాన్ని మరిగించుకుంటాం కదా, పెద్ద పెద్ద ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాం, ఉపన్యాసాలు ఇస్తాం. అవన్నీ ఎక్కడ పోతున్నాయి? ప్రతి మనిషి ఇండియాతోటి పాకిస్తాన్కి మ్యాచ్ అయితే చాలు భారతీయతను అంటే జాతీయతను కక్కుకుంటుంది, ఇట్లా పొంగి పొర్లుతుంటుంది. వాల్కనో ఎరప్షన్ కూడా అంత ఘోరంగా ఉండదు. మరి ఇట్లాంటి సందర్భాలలో మరి జాతీయత ఎటుపోతుంది? మన మనసుల్లో ఎటుపోతుంది? ఈ దానికి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో సమైరా సలేహి అనే ఒక ఆమె ఐ లవ్ టు విజిట్ ఇండియా అనే ఒక కామెంట్ పెట్టింది ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి. ఆమె విదేశస్తురాలు, ఈ దేశం కాదు ఆమెకి రిప్లైగా నజానీ నమీరి అనే ఒక అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చిన రిప్లై ఏంటిదంటే, అంటే ఎవరైతే ఈ పోస్ట్ పెట్టిరో ఆమెను ఏం రిప్లై ఇచ్చిందంటే, ఇట్స్ హిస్టారికల్ బట్ నాట్ సేఫ్ ఫర్ అలోన్ గర్ల్స్, సో ఐ అడ్వైజ్ యూ టు గో విత్ అ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ అని విదేశీ మహిళ ఇంకో విదేశీ మహిళకి చెప్తుందన్నమాట. సో భారతదేశము చారిత్రాత్మకమైందే, నేను ఒప్పుకుంటా, కానీ అక్కడ ఒంటరి ఆడపిల్లలు సంచరించడానికి పరిస్థితులు బాగాలేవు. సో నేను నీకు ఏం సలహా ఇస్తున్నానంటే, మీ మిత్రులను కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులను కానీ తీసుకుని మాత్రమే భారతదేశ పర్యటనకు సందర్శనానికి వెళ్ళండి అనేసి ఒక వెల్ నోన్ ఆమె ఫారినర్. బేసిక్గా ఆమె ఒక మెషిన్తోనే వచ్చుంటుంది ఇండియాని ఎక్స్ప్లోర్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా. సో ఒక టూరిస్ట్ని కూడా మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇంతకుముందు కూడా ఒకసారి ఒక టూరిస్ట్ పాపం ఆమె భర్తతో వచ్చింది. ఆ భర్తతో వచ్చినటువంటి ఆమెని కూడా కంటిన్యూస్గా అత్యాచారం చేసినాం. ఏంది ఇది? ఎట్లా పోతున్నది మన విపరీతమైన ఆలోచన విధానం? ఇవన్నిటిని మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా? సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు అమ్మలని అక్కలని ఆడవాళ్ళని తిడుతూనే ఉంటారు. వాళ్ళ ప్రసంగాలలో ఆడదంటే ఒక చేతగాని వస్తువు, ఆడదంటే ఒక ఆబ్జెక్ట్, ఆడదంటే కేవలం నిస్సహాయతకు ఒక నిదర్శనం అన్నట్టు ఇట్లా చెప్తారు. తర్వాత సెక్సిస్ట్ కామెంట్స్ ఇంకా మన ఇండియన్ పొలిటీషియన్స్ వాడేటటువంటి భాషలో వాళ్ళ ప్రసంగాలలో అణువణువున ఫ్యామిలీస్ మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడతాం, మహిళలను దూషిస్తాం. అదుపు ఏముండదు ఇంకా మనం మాట్లాడితే, మనం ఒక్కసారి నోరు తెరిస్తే. సో రాజకీయ నాయకుల మాటలు కావచ్చు, ఆ తర్వాత మన ఆలోచన విధానం కావచ్చు, తర్వాత మన సొసైటీలో రేప్ కల్చర్ అనేది పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అసలు రేప్ కల్చర్? ఈ విషయంలో మేధావులు ఆలోచించాలి, పరిశీలించాలి. సంఘంలో జరుగుతున్నటువంటి అంశాలని వాళ్ళు పరిశీలించి ఎక్కడ కావాలంటే అక్కడ అవేర్నెస్ క్యాంపుల్ని నిర్వహించడానికి ప్రభుత్వాలకు చేయూతనివ్వాలి. ఒక్కటి చెప్తా, ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం, అది ప్రజాప్రతినిధులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి, వాళ్ళ క్రైమ్ రికార్డ్స్ ఏంటి, వాళ్ళ క్రైమ్ హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళ అంతా ఈ నేపథ్యాలంతా పక్కన పెడితే వాళ్ళు రాజ్యం యొక్క స్వభావరీత్యా ప్రజల యొక్క సంక్షేమం కోసమే ఆలోచిస్తారా అంటే ప్రశ్నార్థకమే. మనది ప్రజాస్వామికమైన భారతదేశం అయినప్పటికీ కూడా.
సో ఈ విషయంలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు నిజంగా ప్రజల తరఫున ఆలోచించి మహిళలను ఎట్లా కాపాడుకోవచ్చు అని ఆలోచిస్తారంటే అది చాలా దూరమైన విషయం, అది అసాధ్యం చెప్పాలంటే. సో ప్రస్తుత పొలిటికల్ సిస్టంలో చూసుకున్నట్టయితే కాబట్టి అంతో ఇంతో ఆలోచన పరులో మేధావులు సంఘజీవులు ఇట్లాంటి అంశాల మీద ఆలోచించి గవర్నమెంట్కి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చి గైడెన్స్ ఇవ్వగలిగితే ప్రభుత్వం చేత చట్టసభలు నిర్వహించడంలో చట్టసభల్లో విధానపరమైనటువంటి మార్పులు తేవడంలో కానివ్వండి, లేకపోతే సమాజంలో పౌరుడికి ఇంకేమైనా అదనంగా బాధ్యతలు ఇవ్వాలా, మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించి పౌరునికి ఉన్నటువంటి బాధ్యతల్లోనే ఇంకా ఇంక్లూజివ్గా ఇంకా ఎఫెక్టివ్గా ఇట్లాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఇంకేమైనా చేయొచ్చా అన్నది మీరు ఆలోచించి ప్రభుత్వాలకు కొంచెం సూచన చేయండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు ప్రజలందరినీ కులమతాల మీద ఇంకా భాష మీద ప్రాంతీయవాదం మీద ఎంగేజ్ చేసిర్రు. కొట్టుకొని సావండి మీరు ఇట్లనే అని చెప్పేసి వాళ్ళకు కావాల్సినటువంటి రాజకీయ పబ్బాలను గడుపుకోవడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి చారిత్రాత్మకమైన సందర్భం నిజానికి ఇది. సో ప్రజాస్వామికమైన భారతదేశంలో కూడా ఒక విదేశీ మహిళకి కనీసం ఒక విదేశీ మహిళకి అంటే అతిథి దేవోభవ అనేటటువంటి సమాజంలో బ్రతుక్కుంటూ కూడా మన దగ్గరికి మన ఇంటికి వచ్చినటువంటి ఒక ఆడపిల్లకి కనీస రక్షణ కల్పించలేనటువంటి మన చేతగానితనం అనుకోండి, అజ్ఞానం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, మరి పరిస్థితి నుంచి మనం ఎంత తొందరగా బయటపడి మన ఆడబిడ్డల్ని అసలు బయటి దేశం అయితే ఏంది మన దేశం అయితే ఏంది ఒక మనిషికి రక్షణను ఇవ్వకపోవడం అనేంత వైఫల్యానికి మించి ప్రభుత్వం యొక్క వైఫల్యం కానీ ప్రజల యొక్క ఆలోచన విధానం కానీ ఇంకేమన్నా ఉంటుందా? మీరే చెప్పాలి ఈ విషయంలో.